హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేవతా విగ్రహంగా తిరుమల వెంకటేశ్వరుని ఆరాధిస్తారు అని మనకి తెలిసిందే కదా. తిరుమలలో అసలు వెంకటేశ్వర స్వామి ఎలా వెలిసారు, అసలు స్వామివారి చరిత్ర ఏంటనే విషయం ఇప్పుడు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఒకప్పుడు కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణ కోసం యజ్ఞం చేయాలని అనుకున్నారు. యజ్ఞం మొదలుపెట్టే టైంకి నారదుడు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న మహర్షులను చూసి, యజ్ఞం దేనికోసం చేస్తున్నారు, మీరు చేసే యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని రక్షించేవారు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళంతా భృగు మహర్షిని ప్రార్థించి, కలియుగంలో ఎవరు దర్శన ప్రార్థన అర్చనలు అందుకుని భక్తుల కష్టాలు కోరికలు తీరుస్తారో టెస్ట్ చేసి చెప్పమని కోరుతారు. వాళ్ళ కోరిక ప్రకారం భృగువు యోగదండం కమండలం చేతపట్టి జపమాల జపిస్తూ సత్యలోకం వెళతాడు. అది బ్రహ్మ ఉండే ప్లేస్. అక్కడ బ్రహ్మ సరస్వతి సంగీతాన్ని వింటూ సృష్టి నడుపుతూ ఉంటారు. బ్రహ్మ భృగు మహర్షి రాకను గ్రహించలేదు. అందువల్ల అతనికి కోపం వచ్చి బ్రహ్మకి భూలోకంలో ఎప్పటికీ పూజలుండవని శపిస్తాడు. అలా బ్రహ్మలోకం నుండి శివలోకం వెళతాడు. అక్కడ శివపార్వతులు ఆనంద తాండవం చేస్తూ పరవశిస్తుంటారు. వారు కూడా అతని రాకని గ్రహించలేదు. దాంతో శివుడికి కలియుగంలో భూలోకంలో లింగ రూపంలో మాత్రమే పూజలు జరుగుతాయని శపిస్తాడు. అలా శివలోకం నుంచి అతను నారాయణ లోకం వెళతాడు. నారాయణుడు ఆదిశేషుని మీద శయనించి ఉంటాడు. శ్రీ మహావిష్ణువు పాదాల దగ్గర కూర్చుని శ్రీ మహాలక్ష్మి ఆయనకు సేవ చేస్తుంది. ఎన్నిసార్లు పిలిచినా విష్ణువు పలకలేదని అతను లక్ష్మీదేవి నివాసమైన విష్ణువు ఛాతీపైన అహంకారంతో కాలుతో తన్నుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఓ మహర్షి, మీ రాకని గమనించనే లేదు, క్షమించండి. నా కఠిన వక్షస్థలాన్ని తన్ని మీ పాదాలు ఎంత కందిపోయుంటాయో అని అతన్ని విష్ణువు తన ఆసనం పైన కూర్చోబెట్టి అతని పాదాలను ఒడిలో పెట్టుకుని ఒత్తడం మొదలుపెట్టాడు. అలా ఒత్తుతూ అతని అహంకారానికి మూలమైన పాదంలో ఉన్న కన్నును విష్ణుదేవుడు చిదిమేస్తాడు. మహర్షికి అహంకారం తొలగిపోయి తప్పును తెలుసుకుని క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాడు. అలా భృగు మహర్షి త్రిమూర్తి దేవతలలో విష్ణువే కలియుగానికి శక్తివంతమైన దైవంగా భావించి ముని మహర్షులందరికీ చెప్తాడు. అలా అందరూ కలియుగ దైవంగా విష్ణువుని ఎంచుకుంటారు. పాదాలు పట్టుకుని విష్ణువు క్షమించమని అడిగినందుకు లక్ష్మీదేవి ఉండే ప్లేస్లో తన్నిన కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై లక్ష్మీదేవి కోపంతో వైకుంఠం వదిలి భూలోకంలోకి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి లేని వైకుంఠంలో ఉండలేక విష్ణుదేవుడు కూడా భూలోకం చేరుకున్నారు. భూలోకంలో వెంకటకొండపై పుష్కరిణి పక్కన ఆహారం నిద్ర లేకుండా లక్ష్మీదేవి తిరిగి రావటానికి చింత చెట్టు కింద చీమల పుట్టలో ధ్యానం చేస్తూ స్వామివారు ఉండిపోయారు. బ్రహ్మశివుడికి జాలి వేసి విష్ణువుకి సేవ చేయాలని ఆవు దూడ రూపంలోకి మారారు. ఇది విన్న లక్ష్మీదేవి కోపం వల్ల భర్త దగ్గరికి రాకుండా భర్తపై ప్రేమతో తను కూడా ఆవుల కాపరిని రూపంలో చోళదేశం రాజుకి ఈ ఆవు దూడని అమ్మింది. తన భర్తకి పాలను అందిస్తూ ఉండమని ఆవు రూపంలో ఉన్న శివుడిని బ్రహ్మను కోరుతుంది. అలా వీటిని కొన్న రాజు తన పశువుల మందతో పాటు వెంకటకొండపై మేతకు పంపిస్తాడు. చీమల పుట్టలో ఉన్న విష్ణువుని కనిపెట్టి ఈ ఆవు తన పాలను ఇస్తుంది. రాజభవంతిలో ఆవు నుండి కొంచెం కూడా పాలు రావటం లేదని కనిపెట్టి చోళరాణి ఆవుల కాపరికి కారణం తెలుసుకోమని చెప్తుంది. అతను రహస్యంగా ఆవును చూస్తాడు. ఆవు తన పాల పొదుగును పుట్టలో పెట్టి పాలు ఇవ్వటం చూస్తాడు. కోపంతో తన గొడ్డలిని ఆవుపైకి విసురుతాడు. శ్రీ మహావిష్ణువు ఆవును కాపాడేందుకు చీమల పుట్ట నుండి పైకి వస్తారు. స్వామివారికి గొడ్డలి తగిలి గాయపడతారు. స్వామివారి నిజ రూపాన్ని చూసి ఆవులు కాపరి మృతి చెందాడు. రాజభవనానికి ఆవు రక్తంతో వస్తుంది. రాజు ఏం జరిగిందో తెలుసుకోవటానికి కొండపైన పుట్ట దగ్గరికి వెళ్తే స్వామివారిని రక్తపు మడుగులో చూస్తాడు. రాజు సేవకుడు చేసిన తప్పుకి కారణంగా విష్ణువు రాజును రాక్షసుడిలా మారమని శపిస్తాడు. రాజు చేసిన తప్పుకి క్షమాపణలు అడుగుతాడు. విష్ణువు క్షమించి, నువ్వు ఆకాశరాజుగా పుట్టి నీ కూతురు అయిన పద్మావతితో వివాహం చేస్తావు అంటాడు. భూమిపైన మొదటిసారిగా నా రూపాన్ని చూశావు కాబట్టి నా తొలి దర్శనం నీకే ఇస్తున్నాను. నీవు నాకు ఒక కిరీటాన్ని సమర్పించాలి, అలా నీ శాపం అంతమవుతుందని విష్ణువు దీవిస్తాడు. ఆ తరువాత విష్ణువు శ్రీనివాసుడిలాగా వరాహ క్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు.
తిరుపతికి 20 మైళ్ళ దూరంలో నారాయణపురం నగరాన్ని సుదర్శనుడు అనే రాజు పరిపాలించేవాడు. విష్ణుమూర్తి కోపానికి బలై రాక్షసుడిగా మారిన చోళరాజు తనువు ముగించే రోజు వచ్చింది. మరొక జన్మగా చోళరాజు సుదర్శని భార్య గర్భంలో ప్రవేశించి వారికి కొడుకుగా పుట్టాడు. అతనికి ఆకాశరాజు అని పేరు పెట్టారు. తన తండ్రి తర్వాత ఆకాశరాజు రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. అతనికి పిల్లలు లేరు. వారసుడి కోసం అతను యాగం చేస్తూ ఆ యాగం కారణంగానే నాగలితో పొలం దున్నుతుంటే రాజుకి ఒక కమలం తగిలింది. అప్పుడే పుట్టిన పసిపాప అందులో ఉంది. తనని దత్తత తీసుకుని పద్మావతి అని పేరు పెట్టాడు. ఆ పాప తనకి అదృష్టాన్ని ప్రసాదించింది. శ్రీనివాసుడు ఒకరోజు అడవిలో తిరుగుతుంటే ఒక ఏనుగు వచ్చింది. పద్మావతి తన ఫ్రెండ్స్తో అడవిలో పూలు కోస్తుంది. ఏనుగును చూసి యువరాణి భయపడి పరుగున వెళ్తుంటే అప్పుడే శ్రీనివాసుని చూసి తొలిచూపులోనే ఇష్టపడుతుంది. ఏనుగు స్వామివారికి పాదాభివందనం చేసి వెళ్ళిపోతుంది. అలా ఇద్దరూ ఇష్టపడతారు. కొండపైన స్వామివారి మంచి చెడు చూసుకుంటున్న తల్లికి స్వామివారు ఈ విషయం చెప్తాడు. అలా తన తల్లిగా వెళ్ళి వీరికి వివాహం చేద్దామని రాజును అడుగుతుంది. రాజు తన భార్య కూతురు ప్రేమను తెలుసుకుని వారు గురువు దగ్గర సలహా తీసుకుని వారి పెళ్లికి సరే అంటారు. శ్రీనివాసుడు పెళ్లి ఖర్చుల కోసం సంపదకు అధిపతి అయిన కుబేరుడి దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నాడు. దేవతలందరి దృష్టిలో అంగరంగ వైభవంగా వారి వివాహం జరుగుతుంది. కొన్ని నెలల తర్వాత లక్ష్మీదేవికి ఈ విషయం తెలుస్తుంది. శ్రీనివాసుడిని ప్రశ్నించటానికి చాలా కోపంతో కొండపైకి వెళ్ళింది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి పద్మావతి ఇద్దరు గొడవ పడుతూనే ఉన్నారు. అలా వారి గొడవ తట్టుకోలేక వారిద్దరూ ఎదురవగానే శ్రీనివాసుడు రాయిలా మారిపోతాడు. తన భర్త అలా మారడంతో వీరు కూడా చెరోవైపు స్వామివారి గుండెలపై ఉండేలా ఆయనలో కలిసిపోతారు. ఆ విధంగా తిరుమల కొండపై స్వామివారు స్వయంగా విగ్రహ రూపంలోకి మారిపోయారు. కలియుగంలో ప్రజలను కష్టాలు పాపాల నుండి రక్షించటానికి శ్రీ మహావిష్ణువు భూమిపైన అవతరించారు. తిరుమల కొండపై ఈ విధంగా వెలిశారు. ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి చరిత్ర వింటుంటే చాలా బాగుంది కదా. తిరుపతిలో ఆ స్వామివారు విగ్రహ రూపంలో ఇంకా ఎన్నో మహిమలు భక్తులకు తెలియజేస్తూనే ఉన్నారు. ఆ వింతలు మహిమలు నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.